గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం ఆర్థోగోనల్ ప్రాపర్టీస్లో కేస్ 1 చేసాము. కేస్ 2 ఫర్ m ఈజ్ ఈక్వల్స్ టు n. m వాల్యూ n వాల్యూ ఈక్వల్ అని తీసుకుందాం. ఈక్వల్ అని తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇంటిగ్రల్ -1 to 1 pm of x into pn of x dx equal to 2/2n plus 1 అని ప్రూవ్ చేయాలి. అంతే కదా ప్రూవ్ చేయాలి. రాసుకోండి. సో ఇది మనం ప్రూవ్ చేయవలసింది. మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఫర్ m ఈక్వల్ టు n తీసుకుందాం. ఇప్పుడు మనం దీనికి జనరేటింగ్ ఫంక్షన్ తీసుకుని ప్రూవ్ చేద్దాం. సో బై యూజింగ్ జనరేటింగ్ ఫంక్షన్ సో జనరేటింగ్ ఫంక్షన్ యూజ్ చేసి 1 - 2zx plus z square whole power minus half is equals to summation n running from 0 to infinity z power n into pn of x. జనరేటింగ్ ఫంక్షన్ యూజ్ చేయాలి. దీన్ని 1 అనుకోండి. ఓకేనా? జాగ్రత్తగా వినండి. సో నెక్స్ట్ స్టెప్లో m ఈక్వల్ టు n కదా. సో n వల్ల m కూడా రాయొచ్చు. సో సిన్స్ m ఈక్వల్ టు n, సిన్స్ m ఈజ్ ఈక్వల్స్ టు n, సో 1 మనం ఎలా రాయొచ్చు అంటే 1 - 2zx plus z square whole power minus half equal to summation n running from 0 to infinity z power m into pm of x అని కూడా రాయొచ్చు. దీని 2 అని అర్థమైంది. ఎలా రాస్తాము? ఇక్కడ 1 - 2zx plus z square whole power minus half జనరేటింగ్ ఫంక్షన్ కదా. n ఈక్వల్ టు m కాబట్టి n వదిలి m కూడా రాయొచ్చు. రెండు మల్టిప్లై చేద్దాం. 1 into 2 చేద్దాం. 1 into 2 implies RHS మల్టిప్లై చేయండి. LHS మల్టిప్లై చేయండి. RHS ఇక్కడ m రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity అనమాట. RHS మల్టిప్లై చేస్తే సమేషన్ m రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity సమేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity z పవర్ m into pm of x into z పవర్ n into pn of x is equals to ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ పవర్స్ బేసెస్ ఈక్వల్, పవర్స్ యాడ్ చేయాలి. -1 అంటే ఏమొస్తుంది? 1 - 2zx plus z square whole power -1 వస్తుంది. అర్థమైందామా? అక్కడ దగ్గర రాసుకో. ఏం చేస్తాం అర్థమవుతుందా? అర్థమైంది. ఇప్పుడు మనం ఇంటిగ్రల్ -1 to 1 కదా, రెండు వైపులా ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్ with respect to x from -1 to +1. ఓకేనా? అప్పుడు ఇది ఏమవుతుంది చూడండి. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి pm of x pn of x లోపల ఉంటాయి, మిగతా అన్నీ బయటకు వచ్చేస్తాయి. అప్పుడు దీన్ని మనం ఏమైనా రాయొచ్చు అంటే, లేదా నెక్స్ట్ స్టెప్లో రాద్దామండి. -1 to 1 సమేషన్ m రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity సమేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity pm of x into pn of x into z power m into z power m plus n dx is equals to integral -1 to 1 - 2zx plus z square whole power -1 dx. అర్థమైందమ్మా? అర్థమైంది. ఎలా రాస్తాం? అదే రాస్తాం. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఇవంతా కాన్స్టెంట్ అంటే ఏం రాయొచ్చు? సమేషన్ m రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity సమేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity z పవర్ m plus n into ఇంటిగ్రల్ -1 to 1 pm of x into pn of x dx is equals to
ఇంటిగ్రల్ -1 to 1 1 by పవర్లో -1 ఉంది కదా 1 by 1 minus 2zx plus z square dx. అర్థమైందా? అలా రాయండి. అర్థమవుతుంది ఏం చేస్తున్నాను? నెక్స్ట్ స్టెప్ బోర్డు చూడండి. m ఈక్వల్ టు n కదా, అందువల్ల రెండు సమ్మేషన్ రాయక్కర్లేదు. కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు? నెక్స్ట్ స్టెప్లో సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity m n సమానమే, m బదులు n రాయండి, n plus n 2n z power 2n ఇంటూ ఇంటిగ్రల్ -1 to 1 m n సమానమే. సో pn of x హోల్ స్క్వేర్ dx అని రాసుకోవచ్చు ఈక్వల్ టు 1/x ఇంటిగ్రేషన్ log x అవునా, 1/x రూపంలో ఉంది. సో దీని ఇంటిగ్రేషన్ ఏంటి? log x log of 1 minus 2zx plus z square log x by x కోషన్ రాయాలి. x కోషన్ ఎంత? -2z. సో లిమిట్స్ ఏంటి? -1 to +1. అర్థమైంది ఏం చేసాము? 1/xకి log x ఓకేనా, x కోషన్ -2z అంతే. అర్థమైంది ఎలా రాశాను? నెక్స్ట్ స్టెప్లో అర్థమవుతుందా? ఇప్పుడు సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పర్ లిమిట్ x బదులు 1 రాయండి. అప్పుడు అప్పర్ లిమిట్ ఏమవుతుంది? 1/2z కామను, -1/2z కామను, ఇక్కడ -1/2z కామన్. అప్పర్ లిమిట్ 1 రాయండి. ఇక్కడ ఏమొస్తుంది? log of 1 minus 2z plus z square minus lower limit, upper limit minus lower limit log of x బదులు -1 రాయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 plus 2z plus z square. ఏమైనా అర్థమైందా? నెక్స్ట్ స్టెప్లో -1/2z ఇంటూ LHS రావాలి, RHS రాసుకుంటారా, log of z square minus 2z plus 1 a square plus 2ab plus b square a minus b whole square z minus 1 whole square minus log of a plus b whole square z plus 1 whole square. అర్థమైందా? ఈ 2 ముందు తీసుకొచ్చింది, ఇక్కడ కూడా 2 ముందు తీసుకొచ్చింది. అప్పుడు ఏమొస్తుంది? -1/2 ఇంటూ 2 ఇంటూ log of z minus 1 minus 2 ఇంటూ log of z plus 1. రెండింటిలో 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసింది, 2z. అర్థమవుతుందా ఏం చేస్తున్నాను? రాసుకోండి. అర్థమైందా? z మైనస్ 1ని 1 మైనస్ z అని రాసుకోండి. ఫార్ములా కింద ఉంటుంది, 1 మైనస్ z అని రాయండి, ఎవరైనా ఒకటే. z ప్లస్ 1ని 1 ప్లస్ z అని మార్చుకోండి, ఎలా అయినా ఫార్ములా కింద వస్తుందండి. నెక్స్ట్ స్టెప్లో ఓన్లీ మనం LHSనే RHSనే మారుస్తున్నాం. ఇప్పుడు 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు ఏమొస్తుంది? 1/z మైనస్ ఉంది కదా, -1/z ఇంటూ log of 1 మైనస్ z మైనస్ log of 1 plus z. ఇప్పుడు ఈ మైనస్ లోపల పంపించండి. అప్పుడు ఏమొస్తుంది? 1/z ఇంటూ log of 1 plus z మైనస్ log of 1 మైనస్ z. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు log of 1 plus x ఎక్స్పాన్షన్, log of 1 plus x ఎక్స్పాన్షన్ x మైనస్ x square by 2 ప్లస్ x cube by 3 మైనస్ అదే ఎక్స్పాన్షన్ రాసుకోండి. సో ఎక్స్పాన్షన్ ఏమవుతుందంటే 1/z ఇంటూ log of 1 plus x, x అంటే z, x మైనస్ x square by 2 ప్లస్ x cube by 3 మైనస్ సో ఆన్, ఇది ఎక్స్పాన్షన్. అర్థమైందా? మైనస్
1 మైనస్ జెడ్కి ఆల్టర్నేటివ్స్ మైనస్లు వస్తాయి అంటే జెడ్ మైనస్ అంటే ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ ఇక్కడ 1 ప్లస్ మైనస్ జెడ్ అని రాయొచ్చు. ఇక్కడ జెడ్ బదులు మైనస్ జెడ్ రాసుకుంటాడా అప్పుడు ఏమొస్తుంది మైనస్ జెడ్ స్క్వేర్ బై 2 మైనస్ జెడ్ క్యూబ్ బై 3 మైనస్ వాన్లీ మైనస్ వస్తుంది. ఇక్కడ 1 ప్లస్ మైనస్ జెడ్ ఈ ప్లేస్లో జెడ్ బదులు మైనస్ జెడ్ రీప్లేస్ చేయాలి అందువల్ల సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు రాసుకోండి. ఇప్పుడు చూడండి జెడ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ జెడ్ 2z ఫస్ట్ 2z తర్వాత మైనస్ జెడ్ స్క్వేర్ బై 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై 2 అర్థమవుతుందమ్మా. ఇక్కడ మైనస్ జెడ్ స్క్వేర్ బై 2 మైనస్ జెడ్ స్క్వేర్ బై 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై 2 క్యాన్సిల్ అయిపోయి అది ఉండదు ఇంకా జెడ్ స్క్వేర్ ఉండదు ప్లస్ జెడ్ క్యూబ్ బై 3 ప్లస్ జెడ్ క్యూబ్ బై 3 ప్లస్ 2z క్యూబ్ బై 3 అంటే అన్నిట్లోని 2 కామన్ వస్తుంది 2/z ఇంటూ ఓన్లీ ఇక్కడ ఏ టర్మ్స్ మిగులుతాయంటే ఆడ్ టర్మ్స్ మిగులుతాయి ఈవెన్ టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అవునా అర్థమవుతుందా. సో ఇప్పుడు ఏమొస్తుందంటే జెడ్ ఫస్ట్ జెడ్ తర్వాత జెడ్ ప్లస్ జెడ్ క్యూబ్ బై 3 ప్లస్ జెడ్ పవర్ 5/5 ప్లస్ 1 ఇది మిగులుతుంది. అర్థమవుతుందా. ఇక్కడ ప్లస్ జెడ్ క్యూబ్ బై 3 ప్లస్ జెడ్ క్యూబ్ బై 3 2z క్యూబ్ బై 3 ఆ 2 ముందుకు ఆనందిస్తాం అన్నిట్లో 2 ఉంటుంది ఓన్లీ ప్లస్లే వస్తాయి. అర్థమైందా మనం ఏం చేస్తున్నాము. సో దీన్ని ఏమని రాస్తామంటే ఇదంతా దీని వాల్యూ సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity z పవర్ 2n ఇంటూ ఇంటిగ్రల్ -1 to 1 pn of x హోల్ స్క్వేర్ ఇంటూ dx ఇది కదా దీని కదా ఫార్ములా ఈక్వల్ టు 2/z ఇంటూ దీని మొత్తాన్ని ఏమని రాస్తామంటే ఇన్ఫినిటీ వరకు ఉన్నాయి కదా సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity z పవర్లో ఆ టర్మ్స్ ఉన్నాయి 1 3 5 సో ఆ టర్మ్ ఫర్ జనరల్ ఫార్మ్ 2n + 1 బై డినామినేటర్ మళ్ళీ 1 3 5 2n + 1 అర్థమైందామా. నెక్స్ట్ స్టెప్లో దట్ ఈక్వల్ టు 2/z ఇంటూ సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity దీన్ని ఏమని రాయొచ్చు z పవర్ 2n ఇంటూ z అని రాయొచ్చు బై 2n + 1 అర్థమైందమ్మా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అర్థమవుతుందా ఏం చేస్తున్నాము నెక్స్ట్ స్టెప్లో జెడ్ క్యాన్సిల్ అయిపోతాయి 2/2n + 1 బయటకు వచ్చేస్తుంది అప్పుడు ఏమొస్తుంది 2/2n + 1 ఇంటూ సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity z పవర్ 2n అర్థమైంది. ఇక్కడ ఏముంది సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity z పవర్ 2n ఇంటూ ఇంటిగ్రల్ -1 to 1 pn of x హోల్ స్క్వేర్ dx రెండు వైపు చూడండి z పవర్ n కోషెంట్ కంపేర్ చేయండి కంపేరింగ్ z పవర్ n కోషెంట్ ఆన్ బోత్ సైడ్ కంపేరింగ్ z పవర్ 2n కోషెంట్ ఆన్ బోత్ సైడ్ రెండు వైపు z పవర్ 2n కోషెంట్ కంపేర్ చేస్తే ఇక్కడ 2n కోషెంట్ ఏంటి ఇంటిగ్రల్ -1 to 1 pn of x హోల్ స్క్వేర్ dx is equals to dx అంతే ఇక్కడ ఏంటి 2/2n + 1 వచ్చింది లేదా 2/2n + 1 ఇక్కడ m వాల్యూ n వాల్యూ ఈక్వల్ కాబట్టి pn of x ఇంటూ pn of x హోల్ స్క్వేర్ dx ఈక్వల్ టు 2/2n + 1 ఇప్పుడు కన్క్లూజన్ రాద్దాము అక్కడ దాకా రాస్తాం జస్ట్ మనం డెరివేషన్ చేసుకుంటూ వెళ్దాం 10 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ డెరివేషన్ అంతే జస్ట్ రాసుకోండి. నేను సగం పార్ట్ చెప్పాను ఇది సగం పార్ట్
సరే మా కన్క్లూజన్ ఏమన్నా కన్క్లూజను దీనిలో -1 to 1 Pn of x into Pm of x dx is equals to 0 for m not equal to n. తర్వాత 2/2n plus 1 for m is equals to n. అర్థమైందా? అలా కన్క్లూజన్ ఇవ్వాలి. దీన్ని ఎలా రాస్తాం? ఈక్వల్ టు డెల్టా mn ఇంటూ 2/2n plus 1 అని రాయాలి. వేర్ డెల్టా mn is equals to 0 for m is not equal to n, 1 for m is equals to n. ఇది కన్క్లూజన్. ఓకేనమ్మా? ఇక్కడ దాకా రాసి 10 మార్క్స్. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ సమ్ చేద్దాం. థ్యాంక్ యూ.